వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మనుషులం అన్నాక మానవత్వం చాటుకోవాలి. ఎప్పుడో ఒకసారి తోటి వారికి సహాయపడని ఈ జీవితం ఎందుకు అనుకోవాలి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాన్ని అనేది మీ అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇటు తెలంగాణలో ఖమ్మం సహా, అటు ఆంధ్రాలో విజయవాడ వరదలతో దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా ఇప్పుడు నేను తెలుగు రాష్ట్రాల గురించే మాట్లాడాలి అనుకుంటున్నాను. వరదల్లో చాలా ఇళ్ళు మునిగిపోయాయి. చాలామంది పిల్లల ప్రాణాలను ఎలా కాపాడుకోవాలని కొన్ని వీడియోలు అయితే ఒక్కసారిగా కలిచివేసే విధంగా ఉన్నాయి. కొన్ని కనబడకుండా పోయిన కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతామక్క? ప్రకృతిని మనం నాశనం చేస్తుంటే ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది అని అంటే అది మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రకృతిని రక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దాన్ని విస్మరిస్తున్నాం. అది మనం తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనుషులుగా మానవత్వం చాటాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మానవత్వంతో, ఎవరైనా వర్షానికి ఇబ్బంది పడుతున్న కుటుంబాలుంటే వాళ్ళకు భోజనం పెట్టడంలో కానివ్వండి, వాళ్ళు ఒక పూట మీ ఇంట్లో ఉండడంలో కానివ్వండి, వాళ్ళకి ఏదైనా బట్టలు ఇవ్వడంలో కానివ్వండి, ఆర్థికంగా ఏదైనా చేయూతను అందించడంలో కానివ్వండి, మీకు తోచిన సహాయాన్ని చేయండి. ఎందుకు అంటే మీరు ఎంత పెద్ద పార్టీ చేసుకొని 1200, 1300 ప్లేట్ మీల్స్ పెట్టినా కూడా తృప్తి రాకపోవచ్చు. కానీ ఆకలితో ఉన్నవాడికి పచ్చడి మెతుకులు పెట్టినా వాడు కడుపు నిండి హమ్మయ్యా మీరు చల్లగా ఉండండి అని చెప్తాడు. చూసిండ్రా? ఆ దీవెనలు, వాళ్ళ మొహంలో కనిపించే ఆనందం ఏం డబ్బులు పెట్టి కొన్నా కూడా వెలగట్టలేనిది. నిజంగా వెలగట్టలేని ఆనందం అది. వాళ్ళ ఆనందంతో మీరు ఆనందం పొందడానికి కాదు, కష్టం వచ్చినప్పుడు మనిషికి మనిషి సాయంగా నిలుస్తాడు అనడానికి. విజయవాడ పరిస్థితిని చూస్తుంటే అయితే చాలా 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 బాధగా ఉంది. ఖమ్మంలో కూడా సిచ్యువేషన్ అలానే ఉంది. చాలామందికి తినడానికి తిండి కూడా దొరకట్లేదు. చాలా స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి, ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా మనం అప్రిషియేట్ చేద్దాం. కానీ మన వంతు మనం కూడా ఏదైనా సహాయం చేద్దాం. ఎవరైనా సరే, మీకు ఖమ్మంలో రిలేటివ్సో విజయవాడలో రిలేటివ్సో ఉంటే వాళ్ళకి ఏదైనా సహాయం కావాలి అంటే వెనకడుగు వేయకండి. అండ్ వాళ్ళ ఫోన్స్ స్విచ్ ఆఫ్స్ ఉన్నాయనుకోండి, కనీసం అక్కడ ప్రభుత్వ అధికారులు టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు, వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ చెప్పి ఫోన్స్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయనే విషయాన్నైనా చెప్దాం. ఇప్పుడప్పుడే ఆ వరద నీరు వాళ్ళంతా ఇల్లు సెట్ అవ్వడానికి టైం పట్టదు కాబట్టి ఓ 15 రోజులు మన ఇంటికి రమ్మని ఆశ్రయం కల్పిద్దాం. వాళ్ళకు కడుపు నిండా అన్నం పెడదాం. మళ్ళీ వాళ్ళ గూడును ఏర్పాటు చేసుకొని అదంతా క్లీనింగ్ చేసుకునే సమయంలో సహాయం చేద్దాం. మనకు తోచిన ఆర్థిక సహాయం, లేదా బట్టల రూపంలో కానీ, గ్రాసరీస్ రూపంలో కానీ, ఏదో ఒక రూపంలో. ఏదేమైనా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, కష్టంలో ఉన్న మనిషికి సహాయం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇది కావాలని తెచ్చుకున్న కష్టం కాదు. అదేందక్క, ఇది కావాలని తెచ్చుకున్నదే. చెరువులను ఆక్రమించేసి, అడవులను మొత్తం తీసేసి ఆక్రమించి ఇల్లు కట్టుకొని, గుట్టల్ని తీసేసి, కొండల్ని దొవ్వేసి ఇల్లు కడితే ఇలానే అవుతుంది అని అంటే అది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం కాదు. కోటీశ్వరుడి నుంచి పేదవాడి వరకు కూడా అన్నమో రామచంద్ర అని అలవటిస్తున్నారు. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఆకలి సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని, మిగిలిన ఏ విధమైన సహాయాన్ని అయినా చేయండి. చేస్తారని ఆశిస్తున్నాం. నేను చెప్పింది రైటా కాదా నాకు తెలియదు, నాకు చెప్పాలి అనిపించింది. ఒక మనిషికి సహాయం చేయలేనప్పుడు మనిషి అనిపించుకోము. మనిషికి జంతువుకు ఉన్న తేడా అదే, ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ లేకపోతే మనము జంతువులతో సమానం. మనకు ఎమోషన్స్ ఉన్నాయి అని నిరూపిద్దాం, వాళ్ళకి అండగా నిలుద్దాం. ఇంకా ఇలాంటి ఉపద్రవాలు రావద్దని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఎక్విప్మెంట్ అలాగే మిగిలినవి అవన్నీ పూర్తి చేసుకొని ఇంకా మంచి విషయాల్ని ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉంటూ, సపోజ్ చెప్తున్నాను, విజయవాడలో అక్కడ చాలా కుటుంబాలు నీట మునిగిపోయాయి. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకు మద్దతు తెలుపుతూనో, లేకపోతే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇలాంటివి తెలియజేస్తూ, ప్రభుత్వాలు ఎక్కడెక్కడ సహాయ చర్యలు ముమ్మరం చేస్తున్నాయి, ఎక్కడ వదిలేస్తున్నాయి అనే వాటికి సంబంధించి లైవ్ అప్డేట్స్ అందించాలి అనుకున్న మన ఎక్విప్మెంట్, మన స్టాఫ్ కారణంగా నేను అడుగు ముందుకు వేయలేకపోయాను. హైడ్రాకి సంబంధించి కూడా అలానే సోషల్ మీడియాలో వచ్చేవి తీసుకొని హైడ్రాకి సంబంధించి చేయగలుగుతున్నాను. కానీ నిజంగా హైడ్రా బాధితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ఉంది, కానీ మన ఎక్విప్మెంట్ సరిపడా లేదు అండ్ మన దగ్గర స్టాఫ్ అలా లేరు కాబట్టి వెళ్ళలేకపోతున్నాను. ఇలాంటివన్నీ చేస్తూ జాతీయవాదం, సనాతన ధర్మంతో పాటు ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉంటూ ఆర్ వాయిస్ అడుగులు ముందుకు వేయాలనుకుంటుంది. దీనికి మీ అందరి చేయూత కావాలి. సాయం చేయాలి అనుకునేవారు
సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం ₹1 నుంచి ఎంత చేసినా ఈ ఛానల్కి ఆర్థికంగా చేయూతనందించి ఈ ఛానల్ మన ఛానల్ నిలబడడానికి కారణమవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.